తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ అనుకుంటోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటీ చేయవద్దని బీఆర్ఎస్ భావిస్తోందని తెలియవస్తోంది. 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొంటారు. అయితే ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లన్నీ పడతాయో లేదో అన్న టెన్షన్లో బీఆర్ఎస్ ఉందని సమాచారం. ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్కువ పడినా పార్టీకి రాజకీయ నష్టమని బీఆర్ఎస్ భావిస్తోంది. నోటిఫికేషన్ తర్వాత తాను పోటీకి దూరమని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలంగాణ భవన్ నుంచి చందు అందిస్తారు. చందు, తాజా అప్డేట్స్ చెప్పండి. మూర్తి, తెలంగాణలో జరగబోయే 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బిగ్ ట్విస్ట్ అయితే నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 2 వేరువేరు నోటిఫికేషన్లు ఇస్తూ కూడా షెడ్యూల్ అయితే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలు జరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో పొలిటికల్ సీన్ అయితే ఖచ్చితంగా మారిపోతుంది. ఎందుకంటే 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఎందుకంటే ఒకవైపు ఒక ఎమ్మెల్సీ స్థానానికి గెలిచేటువంటి బలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది, ఒక ఎమ్మెల్సీ స్థానానికి గెలిచే బలం అటు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఎన్నికల సంఘం వేరువేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతోనే ఇప్పుడంతా కూడా చర్చ అంతా కూడా అటువైపు మళ్ళింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ స్థానాలు 2 కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగితే మాత్రం ఒక్కో ఎమ్మెల్యే 2 ఓట్లు వేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల 29వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 11వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత 18 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రత్యేక ఎన్నికల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తుంది. ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లు పడతాయో లేదా టెన్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒకవేళ ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్కు మిస్ అయినా కూడా పార్టీకి నష్టమనేటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ తర్వాత తాము పోటీ చేయడం లేదనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తుంటే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఒకటే నోటిఫికేషన్తోనే ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఉత్తరప్రదేశ్లో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ వేరువేరుగా రావడంతో ఖచ్చితంగా పోటీ చేయలేని పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీ 2 సీట్లు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఎమ్మెల్సీ స్థానం సంబంధించి చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలామందికి ఎమ్మెల్సీ స్థానాలు కల్పిస్తాం, పదవులు కల్పిస్తానని చెప్పిన నేపథ్యంలో ఆశావాహులంతా కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందని చెప్పి. ఎందుకంటే చాలాసార్లు బహిరంగ సభల్లో కూడా చాలామంది నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా తమకు ఎమ్మెల్సీ దక్కుతుందని. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, ఇటు కవిత దగ్గర కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు 2 కూడా దక్కే అవకాశం లేకపోవడంతో వాళ్ళంతా కూడా నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.